Welcome to ZB9 News. గోదావరి కాలనీలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ ఈవ్ టీసింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారి చేత యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులను ఉద్దేశించి సిపి మాట్లాడుతూ బాధితులు తీసుకున్న రోజునే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తనను కలిచివేసిందని, విద్యార్థులు ర్యాగింగ్ వంటి హీనమైన చర్యలకు దూరంగా ఉండాలని, ర్యాగింగ్ అనేది నేరమని, ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ అనేది నేరం అనే వార్నింగ్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ డాక్టర్ ఎం చేతన, ఐపీఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం జ్యోతి, గోదావరి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Very good. That's it. Another for rank and allows the another medical college marathon. So this is a false notion of competition. You know, everything false notion and that competition of what college is, my college is today. But no, it's not like that. This is a vast subject. It's me on the question paper, and they test it. How did the other person come into the picture? No, there is no competition actually. మీరు ఒక్కసారి వెలెక్ట్రాలజిస్ట్ డిడ్ యు ఎవర్ పక్కనోటి బాగా చదువుతున్నాడు మీరు బాగా చదువుతారా? స్ట్రెస్ తప్ప ఏముండదు. వెన్ యు ఎంగ్రాస్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఓన్లీ మీరు క్లిక్ అవుతారు, ర్యాంక్ వస్తుంది. ఈవెన్ మెడిసిన్స్ ఆల్సో లైక్ దాట్. యు నో ఈచ్ వన్ ఆఫ్ యూ ఒక్కొక్క స్పెషలైజేషన్ వెళ్తారు. కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ. యు ఆర్ సో డిఫరెంట్. యు కమ్ టుగెదర్. యు నో బయట సొసైటీలో ఐఎమ్ టెలింగ్ యు దట్ రియల్ ఫ్రాగ్స్ ఇన్ బెల్స్. Because it requires a lot of understanding of things. Always we focus on the damage undali. So by the pickup manaku ardham kaadu. But in the society, there will be so many fault lines, divisions in the name of religion, in the name of class, in the name of caste, in the name of color, in the name of tall or thin. Some kind of census manaki some kind of belief system. So ఈ fault lines and what I call is ఇదన్నీ ఐడెంటిటీస్ అన్ని బయట తయారు. కాలేజ్లోకి వచ్చాక I'm a medico of this particular college. That's it. The only identity that you have is a medico. That's it. So అప్పుడు ఏంటంటే పక్కనోడి తక్కువ చేయాలి, నేను ఎక్కువ వాడిని చేయడం వల్ల నేను ఎక్కువ. సో దిస్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఆ ఫాల్ట్ లైన్ నుంచి ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. So it's a psychological insanity. Okay. That question raise చేస్తున్నారు. మీ సినిమాలో చూస్తుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని. ఓకే, అండ్ అంత ఫేమస్ అయిపోయారు మీరు. ఫేమస్ దేనికి కావాలి? మేమంతా చాలా కష్టపడి ఇందాక ఆమె డాక్టర్
నిజానికి నేను చెప్తాను, ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు. నేను 2 times ప్రిపేర్ అయినా, డిగ్రీ కూడా వదిలేశాను. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్స్ లేకుండా కూర్చొని చదివినా నాకు రాలేదు. ఇందాక డాక్టర్ గారు నా స్టెథోస్కోప్ వేసుకుని కూర్చున్నారు, నాకు కళ్ళు అక్కడే పోతున్నాయి. ఈవెన్ దో నా అదృష్టానికి గన్ వచ్చినా దాని మీద కన్వెన్స్ శ్రద్ధ మీద ఉంది. ఓకే, అది మీరు సాధించారు, మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అవుతారు. ఓకే, సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో, చిన్న ఏదో ఆకతాయిగా చేద్దామనో, లేకపోతే ఇంకా నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడు చేస్తే ఏం కాదనో అని అనుకోవద్దు. అనుకొని అదొక నా ఆల్రెడీ నేను చెప్పాను, నేను సీనియర్ ఎట్లా ఉండాలంటే ఒక అన్నలాగా ఉండాలి. ఒక పెద్ద మనిషి ఏమా మీకు ఏమొచ్చింది ఇక్కడ నేను చూసుకుంటారా, నీకేం టెన్షన్ పడకు అని చూసుకునేటట్టున్నారు. యూ షుడ్ బి లైక్ ఏ మెంటర్, యూ షుడ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. ఓకే, అండ్ మీరు ఒక 12th ఫెయిల్ సినిమా వచ్చింది. ఓకే, ఐపీఎస్ అవుతాడు అబ్బాయి. ఈవెన్ టాయిలెట్ కూడా కడిగిన తర్వాత ఐపీఎస్ అయితే అది రియల్ స్టోరీ. దాంట్లో ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలా సార్లు ఇంటర్వ్యూ రాక 4 సార్లు ఫెయిల్ అయ్యి అటెంప్ట్స్ కూడా అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టింటాడు. అతను ఎలా ఉంటాడు, అతను ర్యాగింగ్ చేయొచ్చుగా, అరే మీకు రాలేదా, మీరేంటి అవుతారా, మీకేంటి వస్తారా, మీ తెలుగు ఇంతేరా, మీరు బ్యాక్గ్రౌండ్ ఇంతేరా అని అనొచ్చు కదా. ఇట్స్ నాట్ అ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావని, ఎక్కడి నుంచి వచ్చావని, ఏ రూమ్ మీద వచ్చినావని కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నాడు. అతను